హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే హై ప్రోటీన్ రోగనిరోధక శక్తిని ఇచ్చే మునగాకు పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ విధంగా చేసుకోండి. మునగాకు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. రియల్లీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి కడిగి అరగంట సేపు నానబెట్టి పెట్టుకున్న పొట్టు పెసరపప్పు వేసుకోవాలి. పొట్టు పెసరపప్పు బదులుగా నార్మల్ పెసరపప్పు అయినా తీసుకోవచ్చు. అలాగే కడిగి పెట్టుకున్న పావు కప్పు పచ్చిశనగపప్పు, ఒక చిన్న ఉల్లిపాయ తరుగు, 4-5 పచ్చిమిర్చి, 2 టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 2 కప్పుల నిండా నీళ్లు పోసుకోవాలి. అంటే పప్పు బాగా మునిగేదాకా నీళ్లు పోసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 2 లేదా 3 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయాక 1/2 టీ స్పూన్ ఆవాలు, చిటికెడు మెంతులు, 2 ఎండుమిర్చి, కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిపోయాక ఇందులోకి కరివేపాకు వేసుకొని వేయించుకొని ఇందులోకి నీట్గా కడిగి పెట్టుకున్న 2 కప్పుల మునగాకు వేసుకోవాలి. ఇప్పుడు చూడడానికి ఆకు అనేది ఎక్కువ అనిపిస్తుంది, కానీ అది బాగా వేగిపోయిన తర్వాత చాలా దగ్గరకు వచ్చేస్తుందండి, కొద్దిగా అయిపోతుంది. మునగాకు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. అంటే పసరవాసన అనేది లేకుండా బాగా ఫ్రై అయ్యి ఉడికిపోతే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీన్ని మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో చూద్దాం. పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు పప్పు గుత్తితో మెదుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా అక్కడక్కడ పలుకులు ఉండేలాగా చూసుకుంటే బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, పప్పు అనేది మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా ఇలా పలుకుగా ఉంటే బాగుంటుందండి. ఇలా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మునగాకు ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, మునగాకు అనేది మనం ఫస్ట్ వేసినప్పుడు ఎంత ఉంది, బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఎంత ఉంది అనేది. ఇది బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పును వేసుకోవాలి. ఇలా పప్పు మొత్తం వేసేసిన తర్వాత ఇందులోకి పావు కప్పు నీళ్లు వేస్తున్నాను. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలిపి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంటే పప్పు దగ్గరకు అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. మునగాకు అలాగే పప్పు 2 కలిపి మనం కుక్కర్లో పెట్టి ఉడికించుకుంటే కొద్దిగా పసరు వాసన అనేది ఉంటుందండి. ఇలా కనుక మనం ఫ్రై చేసుకుంటే అస్సలు పసరు వాసన అనేది లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. 10 నిమిషాలకి మనకి పప్పు అనేది బాగా దగ్గరకు అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. చాలా హెల్దీ రెసిపీ అండి. ఇది చపాతీ, రోటీ, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.